हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्रीमद्भगवद्गीतार्थम 6వ అధ్యాయం 40వ శ్లోకం। श्री भगवानुवाच पातनैवेहनामुक्त विनाशस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं कामगच्छति। तात्पर्य भाषण श्रेयसी भक्तिवेदांत स्वामी प्रभुपाद जगद्गुरु श्रील प्रभुपाद की तात्पर्य। శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పాత్ర, శుభకార్యములందు నియుక్తులైన వాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయు వాడెన్నడూను చెడు చేయి పరాజితుడు కాడు. హరే కృష్ణ. ఈరోజు ఆదివారం కార్యక్రమానికి వచ్చేసి స్వాగతం. సో ముందుగా మనకి ఈ శ్లోకం అందు పూర్వం అర్జునుడు అడిగిన ఒక ప్రశ్న, ఒకవేళ ఒక వ్యక్తి ఈ యోగ పద్ధతిలో విజయం సాధించినట్లయితే, పరిపూర్ణత సాధించినట్లయితే తన యొక్క గతి వచ్చే జన్మలో కానివ్వండి, తర్వాత ఈ జన్మలో కానివ్వండి సాధారణ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా భగవంతుడు ఇచ్చేటువంటి సమాధానం ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. తను ఎప్పటికి కూడా శ్రీకృష్ణ పలికే పాత శుభకార్యములు ఎందు వాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశం పొందడు. మిత్రమా, మంచి చేయదలిచిన వాడు ఎన్నడూ చెడు పరాజితుడు కాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచి చేయకూడనట్లయితే, ప్రత్యేకించి యోగ పద్ధతి ద్వారా భగవంతుని తెలుసుకోవాలనుకున్నట్లయితే తన ఎన్నటికీ పతనం పరాజితం కాదు అనే విషయం ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు. మనకి భౌతికంగా ఎంత సాధించినప్పటికీ చివరికి అది మనకి ఏమాత్రం విజయాన్ని చేకూర్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా మన శరీరంతో పాటు మనం కోల్పోతాం. కానీ ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఉందో, ఆధ్యాత్మిక అభివృద్ధి ఉందో అది మాత్రం ఖచ్చితంగా మనతో పాటే వస్తుంది అని అంటారు. దాన్ని ఎప్పటికీ కోల్పోం. ఈ విషయంలో మనకు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తారు ప్రభుపాద వారి దీంట్లో. ఒకటి, 3 విధాలుగా మనం ఆధ్యాత్మిక చింతనాలు అభివృద్ధి సాధించడం. ఒకటి కర్మకాండ ద్వారా, రెండవది జ్ఞానకాండ లేదా యోగ పద్ధతి ద్వారా, మూడవది భక్తి మార్గం. ఈ పద్ధతిలో మళ్ళీ కర్మ అనే దాంట్లో సకామ కర్మ, తర్వాత నిష్కామ కర్మ, ఈ 2 విధాలు ఉన్నాయి. ఒకటి సకామ కర్మ అంటే కోరికల కోసం కేవలం కర్మ చేయడం, నియమ నిబంధనలు పాటించడం ఒకటైతే, రెండవది ఎలాంటి కోరికలు లేకుండా కేవలం చేయాలి అనేటువంటి కర్తవ్యం నిర్వహణ కోసం చేసేది ఇంకొకటి నిష్కామ కర్మ అంటారు. రెండవది తను వీటన్నిటిని భవబంధాల నుండి బయటపడడానికి చేసేటువంటి కార్యం, అది జ్ఞాన మార్గం. మూడవది భక్తి మార్గం, కేవలం భగవంతుని సంతృప్తి కొరకై చేసేటువంటి ఈ 3. వీటిని ఎప్పుడైతే మనం ఆచరిస్తుంటామో ఆ సమయంలో కొన్ని సార్లు పతనం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పతన సమయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది, ఒకవేళ పతనమైనట్లయితే దానికి మరి అతని యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఇక్కడ తను వర్ణిస్తున్న విషయం ఏంటంటే, ప్రభుపాద వారు చక్కగా చెప్పేది there is no loss అని చెప్పేసి వర్ణిస్తున్నారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ప్రభుపాద వారి ప్రవచనంలో వర్ణిస్తాడు.
ఒకసారి విశ్వామిత్రుడు చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఎంతో తీవ్రంగా చేస్తున్నప్పుడు తన యొక్క ఆపోనెంట్ ఇంద్రుడు తనకు కాస్త భయం వేసింది. ఇతను నా పొజిషన్, నా పదవికి ఏమైనా పోటీకి వస్తాడేమో అని చెప్పేసి ఒక అప్సరసని, మేనకని అక్కడ పంపించడం జరుగుతుంది. తను ఈ అప్సరసకి మోహితుడై వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత తను ఇన్ని రోజులు ఇంద్రియభోగం చేసిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈలోగా మేనక వాళ్ళిద్దరికి ఒక మంచి విశ్వసుందరి ఎవరు అంటే శకుంతల జన్మిస్తుంది. తనని తీసుకొచ్చేసి ముందుంచుతుంది. ఇంత అందమైన అమ్మాయి సహజంగా తల్లిదండ్రులకి తన యొక్క పిల్లలంటే చాలా ఇష్టం. పైగా చిన్న పిల్లలంటే ఎంతగానో ప్రేమిస్తుంటారు. కాబట్టి ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి ముందుంచి ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు, ఇది మీ యొక్క కూతురు అని చెప్పేసి తను అంటారు. అయినప్పటికీ ఇక నేను భ్రమలో పడదలుచుకోలేదు, ఆల్రెడీ నేను భ్రమలో పడిపోయాను అని చెప్పేసి తను వదిలేసి వెళ్ళిపోతాను. ఈ విషయంలో ప్రభుపాల వారు గమనిస్తూ అప్పుడప్పుడు ఒకవేళ ఈ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు భ్రమలో పడినప్పటికీ కూడా మరొకసారి అది కేవలం శాశ్వతమైనటువంటి భ్రమ కాదు, తాత్కాలికమైన భ్రమ. దాంట్లో నుండి బయటకు వస్తారు. ఎలా అంటే భగవంతుడు హామీ ఇస్తున్నారు, నా భక్తులు ఎప్పటికి కూడా నశ్వరం కాదు అని చెప్పేసి హామీ ఇస్తున్నారంట. దీన్ని మనకు సిస్టమాటిక్ విషయం అంటే ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకున్నట్లయితే నిజంగా మనం ఏ రకంగా భ్రమలోకి వెళ్తాము, తర్వాత దాని భ్రమ నుండి ఎలా బయటికి పడాలి అంటే అలా ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకున్నట్లయితే మన నిజానికి ప్రతి ఒక్కరు ఒక సాధకుడు ఈ సాధన చేసే సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. వీటి నుండి ఎలా బయటపడేది ప్రధానం. మొదటగా మనం దీన్ని ఒక 3 స్థాయిలో మనకి ఎప్పుడైతే భ్రమ అనేది 3 స్థాయిలో మనని గురి చేస్తుంది. ఉదాహరణకి మొదటగా శారీరక స్థాయిలో, రెండవది సైకలాజికల్ అంటే మనకి మానసిక స్థాయి, ఉద్రేక స్థాయి, భావన స్థాయి, మూడవది మనకి ఏమంటామంటే దాన్ని ఇంటెన్షనల్ అంటే ఇంటెన్షన్ ఏమంటారు, కావాలని చేసినటువంటి లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి 3 స్థాయి. ఒకటి మొదటిది బయాలజికల్ అంటాం, దాని శారీరక స్థాయి. రెండవది భావోద్రేకంలో భావాల అనుసారంగా ఫీలింగ్స్ లేదంటే అనేక ఐడియాస్ వీటిని బట్టి. మూడవది ఇంటెన్షనల్ గా అంటే ఉద్దేశపూర్వకంగా. ఈ 3 స్థాయిలో ఏదైనా ఒక పతనం జరుగుతుంది అంటే ఈ 3 స్థాయిలో ఉదాహరణకు మనం చర్చించుకున్నట్లయితే మొదటిది ఎప్పుడైతే ఒక స్వీట్ కానీ మనకి ఇష్టమైనది ఏదో ఒకటి ఉన్నదనుకోండి, ఒక వంటకం, అది స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, ఎనిథింగ్. అలాంటి టైంలో దాన్ని అది చూడగానే శారీరకంగా మనకి సరిగా రావచ్చు. దాన్ని చూడగానే మనకి నోట్లో నీళ్ళు రావచ్చు, ఓ ఇది నాకు ఇష్టమైన వంటకం అని చెప్పేసి. శారీరకంగా అది సహజం, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దాని తర్వాత అలాగే ఏదైనా మనకు నచ్చినది ఇష్టమైన వస్తువు కనిపిస్తే సహజంగా బాడీ అనేది, శరీరం అనేది దానికి రెస్పాండ్ అవ్వడం అనేది సహజం. దీనికి మనకి ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు. రెండవది మనకి ఎమోషనల్ భావోద్వేగం ప్రధానంగా ఐడియాస్ మీకు దానికి చూసినప్పుడు మనకు వచ్చేటువంటి భావాలు కానివ్వండి, మనకు వచ్చేటువంటి ఫీలింగ్స్, మనకు వచ్చిన ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో కంట్రోల్ ఉండదు. మనకు వచ్చినటువంటి ఆలోచనలు, ఆ ప్రత్యేకమైనటువంటి మనకిష్టమైనటువంటి వస్తువు చూసినప్పుడు దీంట్లో కూడా మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు. మరి ఎలాంటప్పుడు ఇది రెండవ స్థాయి. ఈ మొదటిది శారీరకంగాను, తర్వాత రెండవది సైకలాజికల్ గా. ఈ రెండిట్లో మన కంట్రోల్ ఏమాత్రం ఉండదు.
చెప్పింది అర్థమవుతుందా? క్లియర్? వాయిస్ క్లియర్గా ఉందా? సో ఇక మూడవది వచ్చేసి మనకి ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా. సేమ్ ఉద్దేశపూర్వకం అంటే ఉదాహరణకి ఇదే గులాబ్ జామున్ ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. గులాబ్ జామున్ బాగుంది, అన్ని రకాలుగా మనకి నచ్చింది, కానీ మనం ఉద్దేశపూర్వకంగా అంటే నిజానికి ఇది కృష్ణ ప్రసాద కాదు. ఒకవేళ కానట్లయితే దాన్ని మనం తాకాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విషయంలో ఈ 5 ఇంద్రియాలకి సంబంధించి ఏ వస్తువు అయినప్పటికీ కూడా అది చూసే విషయం కావచ్చు, స్పర్శ కావచ్చు, తర్వాత ఇంకే రుచి చూసే విషయం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఈ 5 ఇంద్రియాల వస్తువులని మనం ఎప్పటికైనా ఈ విషయంలో మనం ఈ మూడింటిని కొలమానంగా పెట్టుకొని మనం చూసినట్లయితే అది నిజానికి ఈ మూడింట్లో దేంట్లోకి వస్తుంది అంటే ఈ రెండు విధాలుగా ఉన్నట్లయితే మనం నిజానికి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నేను దీనికి ఈ రకంగా చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది అనేటువంటి భావన కలగాల్సిన అవసరం లేదు. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కోసారి ఇది తప్పు చేశాము అనేటువంటి ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్ అనేది మనకి చంపేస్తుంటుంది. రెండు రకాలు ఉంటాయి. ఎప్పుడైనా తప్పు చేశామనుకోండి, మొదటగా సరే నాకు ఒక కోరిక కలిగింది కాబట్టి దీన్ని తీర్చేస్తే మనసు నుండి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన ఒకటి. అలా చేసి వెంటనే దాంట్లో ఎంగేజ్ అవ్వడం, దాంట్లో ఆ కోరికను తీర్చడానికి ప్రయత్నించడం అనేది ఒకటి. రెండవది, లేదు ఇది నేను చేశాను అనేటువంటి గిల్ట్ లో, అంటే దాంతో సిగ్గుపడుతున్నాను రకమైనటువంటి ఆ ఫీలింగ్ లో, భావనలో పడి సో నేను ఇక ఏమాత్రం చేయలేను, ఇది నాకు పడదు, ఇది నాకు తగదు, కృష్ణ చైతన్యం, నాకు ఈ భగవద్గీత నామజపం, భగవంతుడి యొక్క భక్తి అనేది నాకు ఎలాంటి ఇది నాకు తగదు అని చెప్పేసి దాని దూరంగా వెళ్ళిపోవడం. ఈ రెండు రకాలు. దీంట్లో మనం చూసినట్లయితే చూడండి, ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క ఇవన్నీ దే హ్యావ్ టు గో త్రూ, వీటి ద్వారా వెళ్లాల్సిందే ఒక సాధకుడు. అలాంటి టైంలో మనం ఒక గ్రాఫ్ గీసినట్లయితే స్ట్రైట్ గా ఉన్న లైన్, ఇటు అడ్డుగా ఉన్న లైన్. స్ట్రైట్ గా ఉన్న లైన్ చూసినట్లయితే మనకి ఈ యొక్క 6 రకాల ఉద్రేకాలు, కామ, క్రోధ, లోభ, మోహం, ఆశ్చర్య, ఇవి ఎప్పుడు పీక్ స్టేజ్ లో ఉంటాయనుకోండి. సో తర్వాత ఇటు చూసినట్లయితే కాలం. సో మనకి ఇంకోటి వచ్చేసి ఒక లైన్ లో ఒకసారి ఈ ఉద్రేకాలని చాలా తీవ్రంగా ఉంటాయి. అలా అని చెప్పేసి మరి ఆల్ ద టైం అలాగే ఉంటాయంటారా? ఎల్లవేళ అలాగే ఉంటుందా? సమ్ టైమ్స్ ఏదో ఒక మనలో ఒక కోరిక తీవ్రంగా పీడిస్తుంది. మరి ఆ తీవ్రంగా పీడిస్తున్నటువంటి కోరిక మనకు ఎప్పుడు ఆల్ ద టైం 24 hours అలా ఉంటుందంటారా? ఉండదు. కాబట్టి భగవంతుడి ఇక్కడ మన భగవద్గీతలో బోధిస్తున్నది ఏమిటంటే, సో ఎప్పుడైతే మనకు అలాంటి కోరికలు కలిగినట్లయితే, అలాంటి పరిస్థితి ఏర్పడినట్లయితే వెంటనే మనం చేయాల్సింది ఏంటి అని అంటే టాలరేట్. మాత్రా స్పర్శాస్త్రకౌంతేయ శీతోష్ణ దుఃఖదా. ఫిజికల్ గా వీటన్నిటిని మనం టాలరేట్ చేస్తుండాలి. దీంట్లో 2 రకాలుగా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఒకటి, బాహ్య దృష్టితో చూసినట్లయితే దానికి ఏదైతే నిజానికి వీటికి ఉద్రేకం కల్పించేటివి ఏదైతే ఉంటాయో పరిసర ప్రాంతాలు, వాటికి దూరంగా ఉండడం. ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డిస్ట్రాక్షన్ చేస్తుందనుకోండి, మన దృష్టిని మళ్ళిస్తుంది. మనం చేసే కార్యాలు కావచ్చు, మనం చేసే భక్తి కావచ్చు, దేని నుండైనా మనల్ని వైదొలిస్తుంది అంటే దాన్ని దూరంగా ఉంచాలి. దానికంటే ముందు ఇంకా రెండవది ఏంటంటే, ఇది బాహ్యంగా చేసేటువంటి పరిసరాన్ని కాస్త సర్దుమనిచ్చేలా చేయడం, అంటే దాని ఫేవరబుల్ కండిషన్స్ ని ఏర్పాటు చేసుకోవడం. రెండవది ఏంటంటే ఇంటర్నల్, అంతరంగం చేసుకోవడం. ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా ఎంత సర్దుబాటు చేసినప్పటికి కూడా అంతరంగా సరిగా లేదనుకోండి, మళ్ళీ ఆ థాట్స్, ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని సరి చేసుకోవడం కోసం సో మనకి
ఈ ఇంటెన్షనల్ ఉద్దేశపూర్వక చేసిన కార్యాన్ని ఆలోచించారు. వాటిని గీత తర్వాత ఈ భక్తి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా చేసినట్లయితే ఖచ్చితంగా అవి మన కంట్రోల్లో రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది, వీటిని ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఈ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క కోరికలు ఇలాంటి వాంఛలు, ఆ సమయంలో అట్ దాట్ మూమెంట్ వీఆర్ సపోజ్ టు టాలరేట్. ఖచ్చితంగా వాటిని ఓర్పుతో మనం టాలరేట్ చేసినట్లయితే తర్వాత ఆటోమేటిక్ అది కిందకు వస్తుంది. ఉదాహరణకు చూడండి, రెస్లింగ్ ఫైట్ ఉంటుంది చూసిన, మామూలుగా చేతితో ఇలా సమ్ ఫైట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. సో వాళ్ళు రెస్లర్స్ వాళ్ళకి ఒక టైం పీరియడ్ అని ఉంటుంది, 20 minutes 30 minutes వాట్ ఎవర్ ద టైం, ఎంత సమయాన్ని వాళ్ళు కేటాయించారో ఆ సమయంలో వారు ఓడించాలి. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ కాంపిటీటర్, ఆ పోటీ పడే వ్యక్తి ఆ కాస్త సేపు లేకుండా తను అంతరంగంగా లేదు ఇంకా ఓడిపోయాను అంటే అది కింద పడిపోతాడు. లేదు నేను ఓడిపోలేదు, ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేటువంటి ఉద్దేశం ఉందనుకోండి, తను అలాగే ఆ కాసేపటి సమయాన్ని ఓర్పుగా తను పోటీ చేస్తూ ఉండాలి. అలాగే మాయాదేవికి ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో ఐ బిన్ డిఫీటెడ్, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని అన్నారనుకోండి, వెంటనే సో ఇది నీ యొక్క జీవితంలో పనికిరాదు, సైడ్ తప్పుకో అని చెప్తుంది. నో మోర్ ఇస్కాన్, వెళ్ళిపో అని చెప్తుంది. కాబట్టి అలా కాకుండా మనకి లేదు ఇది నేను చేయగలను అనేటువంటి ఒక తాపత్రయాన్ని, లేదంటే ఇది యొక్క శాస్త్రం ద్వారా మనకు స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనకి ఇంక్రీజ్ చేసేది ఏమిటంటే ఈ గ్రంథాలు, నామజపం ఇవన్నీ మనకు మార్నింగ్ ఇట్స్ లైక్ వ్యాక్సిన్. వాటిని స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ప్రూఫ్ అనేది ఉంటుంది, అంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ మాయాదేవి మళ్ళీ వీటన్నిటి రక్షిస్తుంది, కవచంగా వేస్తుంది. అలాగే దీన్ని అలా చేస్తున్నట్లయితే ఈ కాలం అనేది మనకి చూపిస్తుంది కదా, ఈ టైం ఈ ఓర్పుగా మనం చేస్తున్నట్లయితే 100% we can achieve. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే గిల్టీ ఫీలింగ్ అనేది నిజానికి అంటే మనకు ఏదైతే మనం కాస్త చేసిన పనికి సిగ్గుపడుతున్నాం, ఈ పని చేశానే అనేటువంటి బాధ, దుఃఖం ఉందనుకోండి, నిజానికి అది మంచిది. ఎందుకు అంటే శరీరంలో మనకు ఒక పెయిన్, అంటే మనకు బాధ ఉందనుకోండి, దానికి మంటలో పెడితే మన చేయి తీసుకెళ్ళి కాలుతుంది అనేటువంటి భయం ఉందనుకోండి, అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, శరీరాన్ని రక్షిస్తుంది దాన్ని. కానీ భయం లేకుండా వెళ్ళి దాన్ని పెట్టాలనుకోండి, మొత్తం కాకపోతుంది. కాబట్టి ఫియర్ అనేది, హెల్దీ ఫియర్ అనేది చాలా అవసరం. కాబట్టి శరీరానికి ఈ భయం అనేది ఎలాగైతే అవసరమో, గిల్ట్ మనకు ఏర్పడేటువంటి, మనం తప్పు చేస్తే దాని నుండి వచ్చేటువంటి ఆ సిగ్గు, బిడియం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మన యొక్క భక్తిని రక్షిస్తుంది. అది పరమాత్మ ఇచ్చేటటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి బహుమానం. ఇట్స్ అ స్పెషల్ గిఫ్ట్ ఐ కెన్ సే. కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తూ మనం కంటిన్యూ చేసాము అంటే ఖచ్చితంగా సో మనకి కైండ్ ఆఫ్ హెల్ప్. అది ఇప్పటికీ ఈ ప్రస్తుత జీవితంలో కూడా నరకయాతను అనుభవిస్తాం, అలాగే తర్వాత జన్మలో కూడా అనిపిస్తాం. ప్రభువులు వారు వర్ణిస్తారు, చూడండి ఇది ఏదైతే ఉందో, ఒకవేళ ఒక వ్యక్తి పతనం అయినప్పటికీ కూడా ఆ వ్యక్తికి వచ్చే నష్టమేమి లేదు. ఇన్ కేసు ఆ నియమ నిబంధనలన్నీ పాటించలేకపోయినప్పటికీ తను ఎప్పుడైతే తన నియమ నిబంధనలు అనుసరణ పాటించబడినట్లయితే వచ్చే జన్మలో దానికి అనుగుణంగా ఒక శరీరం రావచ్చు, వేరే ఇతర శరీరం రావచ్చు. కానీ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎంతైతే సాధించాలో అది మాత్రం కోల్పోదు అని ప్రభువులు గమనిస్తారు. దానికి నిదర్శనం అనేది మనకి శ్రీమద్ భాగవతంలో భరత మహారాజు, సో ఇతర తర్వాత కింగ్ గారు, చిత్రకేతు మహారాజ్, సో ఈ రకంగా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దీనికి
మనకి అందుకే ఈ గిల్టీ ఫీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకు ఉన్నప్పుడు అది ఎలా దాన్ని ద్వారా మనం భగవంతుడికి దూరం అయిపోవడం. ఇంకొక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఒకటి మనం ఉన్నాం ఇంద్రియ భోగం, మనకి ఇంద్రియ భోగానికి మధ్యలో ఈ గిల్టీ ఫీలింగ్ అని ఉందనుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ ఉందనుకోండి, అది హెల్దీ అట్మాస్ఫియర్, నిజానికి అది ఆ వాతావరణం మంచిది. ఒకవేళ దానికి ఇది దేనికి ఇంద్రియ భోగ వస్తువులకి తర్వాత మనకి మధ్యలో ఉన్నట్లయితే అది మనకు మంచిది. లేదా మనకి కృష్ణుడికి మధ్యలో ఈ యొక్క గిల్టీ ఫీలింగ్ ఉందనుకోండి, అది అన్హెల్దీ. అది నిజాన్ని చెప్పాలంటే ఆ వాతావరణం మంచిది కాదు. ఏ రకంగా అంటే ఇది ఇంద్రియ భోగం చేసేటప్పుడు మనం దాని లేదు ఇది గిల్టీ ఫీలింగ్ లేనట్లయితే మనం ఇంద్రియ భోగం మొత్తం కూడా చేసేస్తుంటాం. ఒకవేళ ఇది ఇంద్రియ భోగం కాకుండా కృష్ణుడి మధ్యలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్? సో ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పింది అర్థమైందా? సో మనకి ఈ గిల్టీ ఫీలింగ్ అది ఒకటి ఇంద్రియ భోగ వస్తువులకి మనకు మధ్యలో ఉందనుకోండి, దట్ గివ్స్ హెల్తీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. సో ఒకటి అలా లేకుండా కృష్ణుడికి మనకి మధ్యలో ఉందనుకోండి, ఏం జరుగుతుంది? కృష్ణుడు దూరం అయిపోతాం, లేదా నేను ఇక దీన్ని పాటించలేము, కృష్ణుడు దూరంగా వెళ్ళిపోతాం అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సో ఇక ఆధ్యాత్మిక జీవితాన్ని కంటిన్యూ చేసినట్లయితే సో డెఫినెట్లీ మనం లాంగ్ టర్మ్ జర్నీ అనేది ఉంటుంది. సో అలాగే దీన్ని మరి ఏదో ఒక 2 నిమిషాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొద్ది కాలం కాదు, ఇలా కంటిన్యూస్గా చేస్తున్నట్లయితే మనం దాని స్ట్రెంత్ అనేది గెయిన్ చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, మనకి ఏదైనా ఒక దానికి ఒకసారికి మనకి ఏదైనా ఒక కోరిక కలిగింది అని అంటే దాన్ని కొంచెమే కదా ఈ కొద్దిపాటు చేసి తప్పలేదు, నేను దాన్ని బయటకు వస్తాను అనేటువంటి ఆలోచనతో దాంట్లో ఇండల్జ్ చేయాలనుకోండి, అంటే దాంట్లో నిమగ్నం అయిపోయి దాన్ని చేస్తూ ఉన్నారనుకోండి, కాస్త చేస్తున్నప్పుడు ఒక నాట్ అంటే ఒక రకమైనటువంటి తాడుతో బంధించినట్టుగా ఉంటుంది. తర్వాత రెండవసారి చేస్తుంది, రెండవసారి నాట్ అనేది పడుతుంది, మూడవసారి, నాలుగోసారి చేస్తున్న ప్రతిసారి అది మనల్ని ఇంకా టైట్ చేస్తుంది తప్ప లూజ్ చేయదు. ఒకనొక సమయానికి ఎలా అవుతుందంటే విల్ బికమ్ కంప్లీట్లీ బౌండ్ అవుట్, పూర్తిగా మనల్ని బంధించి వేస్తుంది, ఎక్కడికి కదలకుండా మనని నిశ్చల స్థితిలో ఉండేలా చేస్తుంది ఆ అలవాటు. అది ఏదైనా కావచ్చు. కాబట్టి మనకి ప్రతి విషయంలో కూడా ఈ యొక్క దీన్ని ప్రతి ఒక్కరూ అభ్యాసం చేసేటప్పుడు దీన్ని గ్రాడ్యువల్గా, ఉదాహరణకి ప్రతి ఒక్కరికి పూర్వం అలవాట్ల ప్రకారం క్రోమ్లో బి అని టైప్ చేశారనుకోండి, అది వెంటనే బాలీవుడ్ చూపించవచ్చు. అంటే పూర్వం బాలీవుడ్ చూసి ఉండేసరికి బాలీవుడ్ చూపించవచ్చు మనకి దాంట్లో ఆప్షన్. కానీ అదే మనకి బి అని భగవద్గీత అని కొడుతున్నారు అనుకోండి, అది 1 year 1.5 year వాట్ ఎవర్ ద టైం, ఆ సమయాన్ని ఆటోమేటిక్గా ఒకనొక సమయానికి భగవద్గీతనే వస్తుంది. దీనికి ఈ సమయం అనేది కేటాయించాలి. అది వెంటనే మనకి మొత్తం పవిత్రమైపోయి మన హృదయం అది. సో మనకి మొత్తం కూడా వెంటనే మనం బుక్ చదివిన వెంటనే ఈ రోజే భగవద్గీత చదివాను, భాగవతం చదివాను, రోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది, 64 మార్కులు చేస్తాను, ఈరోజు నాకు వెంటనే పూర్తి స్థాయిలో పవిత్రత చేకూరాలి అంటే అది అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇట్ టేక్స్ టైం. దానికోసం మనం కాస్త ఓర్పుతో ఖచ్చితంగా మనకి ఈ పవిత్రత వస్తుంది. దీన్ని వచ్చేంత వరకు నేను చేస్తూ ఉంటాను దాన్ని నిష్టగా అని చెప్పేసి ప్రతినిత్యం దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నట్లయితే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ప్రభుపాద ఈ విషయం కూడా తన ప్రవచనంలో ఈ శ్లోకానికి వర్ణిస్తారు. సో మనకి ఫెయిల్యూర్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అని అంటారు. కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన
తను కోల్పోయింది అంటూ ఏం లేదు. దాట్ బికమ్స్ మనం దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దాంట్లో ఏదైతే మిస్టేక్స్ చేసామో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్దర్. అదేవిధంగా మనకి ఏవైతే చేయాలనుకున్న ప్రతి నిత్యం దైనందిన కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అలారం ఉందనుకోండి, మన ఎఫర్ట్ కూడా చూపించాలి. కృష్ణ, ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు పుట్ మై ఎఫర్ట్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ హ్యాబిట్ అని చెప్పేసి మనం కూడా చూపించాలి. సో ఎలా అంటే దానికి ప్రతినిత్యం మనం ఉదయాన్నే మంగళారతి అంటే అరౌండ్ 4 o'clock మనం నిద్రలేద్దాం అనుకున్నాం అనుకోండి, లేవలేకపోతున్నాం, దానికి అలారం పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అది ఒక ఫస్ట్ ఎఫర్ట్. సో అది కూడా ఒకవేళ మనకి పూర్తిగా టైర్డ్ అయిపోయి మన శరీరం కూడా సహకరించలేకపోయినట్లయితే ఇతరులకు చెప్పాలి, ప్రభుజీస్ ఎవరైనా నన్ను లేపండి, రెండవది. సో అలాగా 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నట్లుగా, ఒకరు లేకపోతే ఇంకొకరికి చెప్పడం, అలా 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా సక్సెస్ అవ్వలేకపోతే దెన్ దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. కృష్ణుడు చూస్తాడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఈ యొక్క హ్యాబిట్ అలవాటు నుండి బయటపడడానికి అని చెప్పేసి తను చూస్తాడు. ఏదో రకంగా తను బయటపడేయడానికి ప్రయత్నిస్తాడు మన ఎఫర్ట్ పెట్టినట్లయితే. ఇన్ కేస్ ఆ ఎఫర్ట్ లేదు నాకు ఇష్టానుసారం నేను చేస్తున్నాను అని అంటే హీఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ప్రభుపాద వారు అంటారు, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అండ్ చాటింగ్ 16 rounds, ఐ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ అని అంటారు. నియమాలు పాటిస్తూ 4 నియమాలు పాటిస్తూ తర్వాత నామజపం చేస్తున్నట్లయితే నేను మీకు రక్షణ ఇవ్వగలను అని అంటారు. ఇఫ్ యూ డోంట్ డూ దిస్, ఐ కాంట్ గివ్ యూ ప్రొటెక్షన్. ఒకవేళ ఇది చేయనట్లయితే నేను రక్షణ కలిగించలేను అని అంటారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రత్యేకించి భక్తి మార్గంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఒడిదొడుకులు వచ్చినప్పటికీ మనం వీటి నుండి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగో భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల ఆటుపోట్లు వస్తుంటాయి, వీటన్నింటిని తట్టుకోవాల్సిన దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఉదాహరణకి ట్రాఫిక్ లో ఉన్నాం, సిగ్నల్ పడింది, సో ఇక అక్కడ వెయిట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుపోయి ఉన్నాం, దాన్ని ఓపికగా సుభక్తి చేస్తూ బయటపడడం ఒకటే మార్గం. అది తప్ప అన్యమైన మార్గం ఏమీ లేదు. సో రెండవ మార్గం, ప్రభుపాద ఒక సీనియర్ డివోటీ ఒకసారి ప్రభుపాద వారి శిష్యులు అంటారు, ఉదాహరణకి ఒక షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకటి దాంట్లో ఉన్న క్రూతో సో మనం గొడవ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇష్టం లేదు, వాళ్ళు నచ్చలేదు, అలాంటప్పుడు ఒకటి దాంట్లో వాళ్ళతో పడుతూ అనే ఉండాలి, లేదంటే సముద్రం దూకాలి దాంట్లో, విచ్ ఇస్ బెటర్. అర్థమైంది అడిగిన ప్రశ్న. సో మనం పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళతో గొడవ పడ్డామనుకోండి, గొడవ పడినట్లయితే అయినప్పటికీ ఏదో ఒకటి దీంట్లో ఉంటేనే బెటర్, ఇంకా సముద్రంలో మనం ఏం చేయలేము అనే విధంగా సర్దుకుపోయి ఉండేది ఒకటి. రెండవది, వీళ్ళతో పడలేం బాబాయ్ అని చెప్పేసి సో దాంట్లో నుండి సముద్రంలో దూకేయడం ఒకటి. ఏది బెటర్ అంటారు కదా? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఇబ్బందులతో, అన్ని రకాల మనస్తత్వాలతో మనం కూడా సర్దుకుపోతూ తర్వాత సహకరిస్తూ సో ముందుకు వెళ్ళడం ప్రధాన అంశం. సో అలాగే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఈ సాధన చేస్తూ వైరాగ్యం, తర్వాత అంటే వీటిపైన భౌతిక వస్తువులపైన వైరాగ్యం, ముందు శ్లోకాల్లో వివరించినట్టుగా వైరాగ్యైన అభ్యాసేన. సో ఈ రెండు, డిటాచ్మెంట్ అండ్ సాధన, అభ్యాస సాధన, ఈ రెండింటి ద్వారా మనం సాధించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. భగవద్గీత ఇస్ ఏ బుక్ ఆఫ్ చాయిస్. ఇది లేదంటే ఏమంటారు, దీని ద్వారా భగవద్గీత చదివినప్పుడు ఇది మనకి ఈ చాయిస్ అనేవి ఉన్నాయి, ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అని చూపిస్తున్నాడు కృష్ణ. అంతే తప్ప సో ఏదో ఇతర గ్రంథాలు బోధిస్తున్నాడు, ఇతర మతస్థులు బోధిస్తున్నట్టుగా ఇది ఒకటే మార్గం, ఇది చేయకూడదు నరకానికి వెళ్తావు అన్నట్టు కాదు. సో అందుకే సో భగవంతుడు మనకి ఇస్తున్నట్టు సరైన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.
you have any questions or comments, then you can take. ఈ శారీరక మోహం అలాగే మన ఇంకా ఇది లోపల మీద ఇంటెన్షనల్గా కాకుండా మిగిలిన రెండు ఉన్నాయి కదా, ఆ రెండే ఇంటెన్షనల్కి దారి తీస్తే ఏంటారు? దానికి ఉదాహరణకి ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పరిసర ప్రాంతాలని ఉన్నాయనుకోండి, దానిపైన ఎప్పటివరకైతే ఫోకస్ చేయనంత వరకు పర్వాలేదు. ఈజ్ ఆల్వేస్ లోకనాథ్ మహారాజ్ ఒక విషయం చెప్తారు. మనం అలా వీధిలో వెళ్తున్నాం, ఒక వాల్ పోస్టర్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం అలా చూసాం, క్యాజువల్. సెకండ్ టైం చూసినట్లయితే కన్సిడర్ సిన్ అంటారు. రెండవసారి చూసామనుకోండి, అది పాపం అని అంటారు. అది ఉద్దేశపూర్వకంగా. మొదటిసారి చూసాం, యాక్సిడెంటల్. రైట్. అలాగే ఇంకోటి, ధ్యాయతో విషయాన్ పుంసాం సంగాస్తేషు జాయతే, సంగా సంజాయతే కామ, కామ పూర్వోపజాయతే. సో దీంట్లో మొదటిది ఉద్దేశపూర్వకంగా అనేది ఇంటెన్షనల్. ఏదంటే ఎప్పుడైతే ఒక వస్తువు పైన కావాలని దానిపైన మెడిటేట్ చేస్తున్నట్లయితే ఇంద్రియ భోగం పట్ల, అది డేంజరస్. సో ఇది ఉద్దేశపూర్వకంగా. సో దీంట్లో విషయం ఏంటంటే ఎనీథింగ్ ఏదైనా కానీ, ఒకవేళ దానికి మన బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఒకటి ఫోర్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఈ వాయిస్ అనేది ప్రామినెంట్గా వస్తుంది. ఇది కాకుండా బ్యాక్గ్రౌండ్ లాక్కొని వెళ్ళొచ్చు, బ్యాక్ పిల్లలు వెనకాల ఆడుకునేది రావచ్చు. దీనిపైన ఫోకస్ చేస్తున్నాం, ధ్యాయతో విషయాలు, అది ఉద్దేశపూర్వకంగా అవుతుంది. దీని మీద కాకుండా ఇంకా అన్యమైన దాని మీద దేని మీద ఫోకస్ చేసినప్పుడు కూడా అది ఇంటెన్షన్గా అవుతుంది. సో కాబట్టి మనం దానిపైన ఇంటెన్షన్గా చేయనంత వరకు అది పాపం కిందకి రాదు. ఇంకొకటి ఏమిటంటే, ఈ రోజు అంటే ప్రత్యేకించి కలియుగంలో భాగవతం ప్రకారం, సో మానసికంగా ఏదైతే పాపం చేస్తారో అది పాపంగా కన్సిడర్ చేయబడింది. కానీ అలా థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అంటారు. ఒకవేళ ఆలోచిస్తున్నాం అనుకోండి, అది ఫీలింగ్, ఆ భావన కలుగుతుంది. అలా చేస్తే బాగుంటుందేమో, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. దాన్ని ఓకే లెట్ మీ డూ ఇట్ అని కార్యంలోకి వస్తుంది. సో అది కాబట్టి ఫీలింగ్తోనే, థాట్స్తోనే ఆపేస్తే సో ఇట్ బి వెరీ గుడ్ అని అంటారు. హరే కృష్ణ. ఓకే. సో కాబట్టి ఎంత వీలుంటే అంత ఖచ్చితంగా బయట పరిస్థితుల్ని మనం ఎంత మెరుగుపరుస్తామని ప్రయత్నించినప్పుడు కూడా మనం చేయలేం. అవును. సో కాబట్టి దానికి ఒకటేంటంటే మనం ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అయిపోవాలి. అది ఎలా అంటే, సో అభ్యాస, వైరాగ్య. ఒకటి మన సాధన అనేది స్ట్రాంగ్ గా ఉండి, మన సాంగత్యం అనేది స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే వాటి నుండి, ఆ ఇన్ఫెక్షన్ నుండి మనం ప్రొటెక్షన్ అనేది కలగవచ్చు. అందుకే సో డెఫినెట్ రెగ్యులర్ గా మనం ఏదైతే ప్రిస్క్రైబ్డ్, మన గురువు, మన ఆచార్యులు, మన పరమాచార్యులు ఏదైతే దాన్ని మనకు రికమెండ్ చేశారో, వీటన్నిటి నుండి, ఈ మాయా ప్రపంచం నుండి బయటపడడానికి వాటిని తూచా తప్పకుండా మనం చేయగలిగినంత చేసినట్లయితే, సో మిగతా ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో అది మన కృష్ణుడు దాని నుండి రక్షిస్తాడు. కాబట్టి సో భగవంతుడు అదే హామీ ఇస్తున్నది. సో నమే భక్త పనక్షతి, నా భక్తుడు ఎన్నడీ పతనం అవ్వడు అన్నట్టు. అక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే వీటిని చేస్తుంటారో వారు ఒకవేళ పతనం అయినప్పుడు కూడా నేను రక్షిస్తాను, వారికి నేను రక్షణ కల్పిస్తాను. సో కానీ మనం దాన్ని డిటర్మినెంట్ గా, దానికి ఒక దృఢ సంకల్పంతో వాటిని పాటించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మనకు వ్యాధి ఉంది, దాని బయటికి వెళ్తే వ్యాధి వస్తుంది, ఏ కరోనా వస్తుంది అనుకోండి. సో అది రావడం అనేది ఖచ్చితం, కానీ
ఈ వ్యాక్సిన్ వేసుకోవడం అనేది దానికి దృఢ సంకల్పం అనేది ఉండాలి. మెడిసిన్ తీసుకోవడానికి అనేది దృఢ సంకల్పం ఉన్నట్లయితే వ్యాధి నుండి రక్షించబడగలం. లేదండి దాని నుండి మెడిసినే తీసుకోవడానికి సిద్ధంగా లేని అంటే అప్పుడు ఖచ్చితంగా వ్యాధికి అనుగురి అవ్వాల్సిందే. క్లియర్ ప్రభు? హరే కృష్ణ.